సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ రాబోతుంది. అవునవును అవునండి. అయితే ఎవరు వస్తే బాగుంటది? ఇంతకు ముందు మాగంటి గోపినాథ్ ఉండే, అవునవును. వారు హఠాత్తుగా మరణించడం వల్ల మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి ఎవరుంటే బాగుంటుంది? ఇప్పుడున్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఎవరు వస్తే బాగుంటుంది? సరే, ఎవరు వస్తే బాగుంటుంది పక్కన పెడితే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాదు. ఎవరు నిలబడ్డా కాంగ్రెస్ అయితే రాదు. టీఆర్ఎస్ 100% టీఆర్ఎస్ వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారిని చూసి ఆ టీఆర్ఎస్ సైడ్ ఏ పర్సన్ అయితే నిలబడతారో వాళ్ళ ఓట్లు పడతాయని చెప్పేసి నేను 100కి 200% నేను గ్యారెంటీ ఇవ్వగలను. ఎందుకంటే మనం ఇప్పుడు 1 year లోనే ఎన్నో మార్పులు, వీళ్ళు ఏం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు అనేది మనకి కంటికి కడ్డడుగా కనబడుతుంది. ఆయన ఏం చేశారు, ఏం చేయలేదు అనేది. 2500 అన్నాడు మహిళలకి, ఇంకేదో చెప్పాడు. అదేంటిది రీసెంట్ గా అది అడవిని కూడా మొత్తం 400 ఎకరాలు ఉంటే అది మొత్తం నరికేసి ఆగం చేసి అక్కడ ఏదో చేయాలని చెప్పి ఒకటి హైడ్రాన్, ఒకటి ఇంకా ఉన్న వాళ్ళ సినీ ఇండస్ట్రీ మీద కొంత, అంటే ఆయన ఇదివరకు ఉన్నప్పుడు, అంటే ఇదివరకు నార్మల్ గా వ్యక్తి ఒక ఎమ్మెల్యే కేటగిరీ ఉన్నప్పుడు ఏం చేయలేకపోయిండో సేమ్ ఆయనకి ఆయన రివెన్యూ తీసుకుంటున్నామో అనిపిస్తుంది జనాలకి. సో ఆయన వ్యక్తిగతంగా రివెన్యూ తీసుకుంటారు సేమ్ అని ఒక 10ని పెట్టుకొని అని నా ఉద్దేశం అండి. సో కేసీఆర్ గారు చాలా మంచి చేశారు. ఆయన మీద అభిమానంతో ఖచ్చితంగా మళ్ళీ మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కదా, వాళ్ళ వైఫ్ కి ఇస్తే బెటర్ అనుకుంటున్నాం. మాగంటి సునీత గారికి ఇస్తే 100% కేసీఆర్ గారి అభిమానంతో, ఈయన చేసిన అభిమానంతో, ఇలా వాళ్ళ హస్బెండ్ చేసిన అభిమానంతో ఖచ్చితంగా మాగంటి సునీత గారిని గెలిపిస్తారని చెప్పేసి జనాలు అనుకుంటారండి. ఇక్కడ ఈసీగూడ చెక్ పోస్ట్ కానీ, ఇక్కడ కానీ జూబ్లీస్ కానీ, మధుర నగర్ చుట్టుపక్కల మొత్తం ఆల్మోస్ట్ అనుకుంటున్నారు. సో నేను కూడా ఈ ఏరియాలో ఉంటా కాబట్టి చెప్తున్నా. ఈ ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్లా అభివృద్ధి, పబ్లిక్ ఎట్లా అభివృద్ధి చేస్తున్నారు? ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ అభివృద్ధి అంటే నాకు అభివృద్ధి అంటే అదే ఇప్పుడు ఇంద్రం ఇల్లు ఉన్నాయి కదా, ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే కొంతకాలంగా కొన్ని ఇల్లుగా పెండింగ్ పడ్డ ఇల్లు, సో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇల్లు ఇవ్వడం, ఈయన చేసిన ఒక బెస్ట్ మంచి పని అనిపించింది నాకు. సీఎం గా 1 year గా పాలనలో బెస్ట్ గుడ్ వర్క్ అనిపించింది నాకు. ఎందుకంటే విలేజ్ లో మా ఫ్రెండ్ సర్కిల్ లో కానీ, ఇంకా అంటే ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తలే మరి, ఇది కూడా ఇందులో ఒకటి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి, కాంగ్రెస్ సంబంధించిన ఇల్లులకి వాళ్ళు వేసిన ఓట్లకు మాత్రం ఈ పాట లేకుండా లేదండి. నేను మా విలేజ్ లో చూసాను, మా అత్తగారి విలేజ్ లో కూడా చూసాను. మా రిలేషన్ కూడా ఒకరికి అసలు ఇల్లు లేదు వాస్తవానికి. వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళు టీఆర్ఎస్ కాబట్టి వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళకి ఇల్లు లేదు, ఆల్మోస్ట్ హస్బెండ్ కూడా అటు గా. సో ఇల్లు లేదు వాళ్ళకి, రెంట్కే ముందు విలేజ్ లో వాళ్ళకి ఇవ్వలేదు. మా పక్క విలేజ్, మా విలేజ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కూడా కొంత నార్మల్ గా ఇల్లు ఉన్నట్టు ఉంది, అలాంటి వాళ్ళకి ఇచ్చారు. సో బెస్ట్ వర్క్. అసలు ఎవరికైతే ఎనివే ఇల్లు వచ్చినాయి హ్యాపీ, ఇల్లు అయితే వచ్చింది. ఇల్లు అనేది నాటే జోక్ కదా, ఒక విలేజ్ లో ఒక 10 members కి ఇల్లు రావడం అంటే నాటే జోక్ కదా. 5 or 10 నాకు ఐడియా లేదు, కొంతమందికి అయితే ఇల్లు వస్తున్నాయి. బెస్ట్ వర్క్ అనిపించింది నాకు. ఈ 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, 6 గ్యారెంటీలలో 4,000 ఇస్తామని అప్పుడు చెప్పారు. అదేమన్నా అవ్వలే కదా, 4,000 ఇస్తలేరు కదా. ఎవరు 2,000 ఇస్తున్నారు, మామూలుగా 2,000 ఇస్తున్నారు అనుకుంటా. 4,000 ఇస్తామన్నప్పుడు ఇంకా మరి ఇప్పుడు ప్రెసెంట్ వరకు అయితే చేయలేదు. అదే రేవంత్ రెడ్డి గారు చేసిన వర్క్ లో నాకు బెస్ట్ వర్క్ అదే. రేవంత్ రెడ్డి గారు చేసిన వర్క్ లో నాకు బెస్ట్ వర్క్ అదే. సెకండ్ ఆప్షన్ అదే, బస్సు అమౌంట్ లేకుండా, చార్జెస్ లేకుండా ఫ్రీ బస్ అని పెట్టారు. దానివల్ల ఫ్రీ బస్ వల్ల ఎవరికి లాభం అంటే సిటీలో జాబర్స్ చేసుకుంటారు, వాళ్ళకి లాభం. రైతులకి రైతులు ఏంటండి, ఏమైనా చేస్తే రైతుల కోసం చేయండి, విలేజ్ పీపుల్స్ కోసం చేయండి. సిటీలో ఉన్న వాళ్ళ కోసం ఆల్రెడీ వాళ్ళు సిటీలో కొద్ది గొప్ప జాబ్ చేసుకుని వాళ్ళ కాలమే వాళ్ళు బతుకుతారు. రైతులు కూలినాలు చేసుకొని ఇంకా వాళ్ళ కోసం ఏమైనా చేయండి. వాళ్ళు రైతులు 6 నెలలకు ఒకసారి వెళ్తుంటారు, ఏదో ఫంక్షన్ కో, దానికో, దేనికో, మందుల విషయానికో, ఒడ్ల బస్సులకు 6 నెలలకు ఒకసారి వెళ్తారు. వాళ్ళకి ఏం యూజ్ అవుతుంది బస్సులు, ఫ్రీ బస్ అనేది. అది నాకు నచ్చలేదు, అది నాకు అంత పర్ఫెక్ట్ అనిపించలేదు. ఈ ఫ్రీ బస్ వల్ల కూడా గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది అని కూడా టాక్. ఫ్రీ బస్ వల్ల గవర్నమెంట్ కి ఆదాయం రాదులే, ఎట్లా వస్తుంది, రాదులే, బయట టాక్ రాదండి. ఎలా వస్తుంది ఫ్రీ బస్ వల్ల గవర్నమెంట్ కి ఆదాయం? అసలు ఆశే కదా, ఆదాయం ఏం రాదులే. కానీ అది కాకుండా ఇంకేదన్నా ప్రజలకి ఏదన్నా బెస్ట్ చేస్తే బెస్ట్ అనిపించింది. అది కాకుండా ఇంకేమన్నా ఫ్రీ బస్ ప్లేస్ లో ఇంకేదన్నా మహిళలకి, సో ఇంటికి ఇప్పుడు అందరు మహిళలు కాబట్టి ఇంకొక మహిళకి కొన్ని కుటుంబాలు ఎంచుకొని
వీళ్ళు పేద కుటుంబాలను కొన్ని చెప్తారు కదా, విలేజ్ విఆర్ఓ వాళ్ళే ఉంటారు కదా విలేజ్ లో, వాళ్ళు కొంతమంది కొంతమంది మహిళలకి కొంత అమౌంట్ ఇస్తే బెస్ట్ అనిపించింది నాకు. దాని ప్లేస్ లో కొంచెం ఆ ఫ్యామిలీ వర్క్ అంటే కొంచెం బెస్ట్, కొంచెం ఓకే అనిపించేది. ఈ ప్రీవియస్ వాళ్ళు ఇది కాకుండా అది పెడితే బెస్ట్ అనిపించేది. కొన్ని విలేజ్ లో కొన్ని ఇల్లులు తీసుకొని ఆ ఇల్లులో ఏదైతే పేదరికంగా ఉంటుందో ఆ ఇంట్లో కొంత అమౌంట్, నెలకింత అమౌంట్ ఇస్తే బెస్ట్ అనిపించింది నాకు. ఆ చదువుకున్న వాళ్ళకి పనికి వస్తుంది కదా పిల్లలకి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.